నాగబంధం అని చెప్పేసి ఒక హ్యూజ్ బడ్జెట్. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది. కాకపోతే ఏంటంటే బడ్జెట్ కంటే కూడా అవుట్‌పుట్ అనేది ఏంటంటే అందరికీ చాలా హ్యాపీగా ఉన్నారు అవుట్‌పుట్ చూసాక. కింగ్స్ టైంలో జరిగినటువంటి ట్రెజర్ని మౌంటైన్ పెనుకొండ సీన్ ఇవన్నీ చూస్తుంటే ఆర్ఆర్ కానీ, విజువల్స్ కానీ, కెమెరా వర్క్ కానీ ప్రతిదీ మీకు ఆ సినిమాలో హై. క్లైమాక్స్ వచ్చేసరికి 30 days నైట్ షూట్ తీసాను. బ్యాక్గ్రౌండ్తో వచ్చారా, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు ఇండస్ట్రీ? అంటే బ్యాక్గ్రౌండ్తో వచ్చానని చెప్తాను. కానీ ఇప్పుడు ఏంటంటే నా ఓన్గా నేను చేసుకుందామని వెళ్ళాను. సో అందుకే 2 years ఖాళీగా ఉన్నా కానీ నేను సినిమాలు ఏం చేయలేదు అన్నమాట. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ శివుడు అదంతా అంటే ఆయనకు చాలా దగ్గరే అనమాట. ప్రమోషన్ అయిన పరిస్థితి ముంబైలో, ఢిల్లీలో, చెన్నై, కేరళ, బెంగళూరు అన్ని ప్లేసెస్లో ప్రమోషన్స్ ఉన్నాయి. వారణాసిలో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంది. మీరు ఎలాంటి జోనర్ సినిమాలు ఇష్టపడతారు ఎక్కువ? నాకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. యాక్షన్. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా చూసినప్పుడు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఇప్పుడు నాగబంధం కూడా అదే ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. వీరెడ్డి గారు నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే. నాగబంధం కంటెంట్ బాగుంది, చూసాము, బిగ్ స్క్రీన్ మీద చూసాం, ఓకే. ఐమాక్స్లో. ఎన్ని రోజులు కష్టం ఇది? గ్యాప్ ఒక 2 years అవుతుంది. 2 years హార్డ్ వర్క్ అండి సెకండ్ సినిమాకి. ఓకే. ఒక సెకండ్ సినిమాకు కొంతమంది ఒక కెరీర్ స్టార్టింగ్ బిగినింగ్లో ఈ రకం కష్టం అయితే నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు పడినట్లేరు. సెకండ్ సినిమాకి అంటే అఫ్కోర్స్ మగధీరకి రామ్ చరణ్ ఒకళ్ళు చేసినట్టున్నారు కదా. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు, కొత్త వరల్డ్ బిల్డింగ్ అవన్నీ చూస్తున్నారు కదా. సో ఈ సినిమాకు కూడా ఇంత హార్డ్ వర్క్ ఇవన్నీ అవసరమైందన్నమాట. కెరియర్ బిగినింగ్లో ఇట్లాంటి రావడం ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తర్వాత అంతా కొంచెం మోల్డ్ అయిపోతుంది అన్నమాట, స్లో ఒకటి. సో యా. మీరు సెకండ్ సినిమా ఇది నాగబంధం అని చెప్పేసి ఒక హ్యూజ్ బడ్జెట్ కూడా హ్యూజ్ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైందా? ఇంకా అంటే అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది. కాకపోతే ఏంటంటే బడ్జెట్ కంటే కూడా అవుట్‌పుట్ అనేది ఏంటంటే అందరికీ చాలా హ్యాపీగా ఉన్నారు అవుట్‌పుట్ చూసాక. సో బడ్జెట్ అనేది కూడా స్లోగా ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ ఒక ఇంత బడ్జెట్ అనుకున్నారు. కాకపోతే కంటెంట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాక అందరూ ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమాకి కూడా ఏంటంటే అది కోరుకుందనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా సినిమాకి ఏది కావాలో అది ఇచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టారు సినిమాకి. ప్రతిదీ సినిమా కోసం మీరు ఏది చూసినా కానీ ఆ విజువల్ గ్రాండియర్ కానీ, ఆ బడ్జెట్ కానీ కనిపిస్తుంటుంది. ఏంటి నాగబంధం అప్పుడు మన పద్మనాభ స్వామి టెంపుల్ అదేనా? సీక్రెట్స్ రూమ్సా ఏంటి అది? అంటే దాని గురించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటనేది ఉంటుంది సినిమా. సో ఇప్పుడు నేను ఎక్కువ రివీల్ చేస్తే ఏమైందంటే స్టోరీ అంతా రివీల్ అయిపోతుంది. కాకపోతే మీరు సినిమా చూసినప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ, ఆ ఫీల్ కానీ అదంతా మీకు సినిమాలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ ట్రెజర్ అవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి బయటపడినాయి. కానీ ఈ సినిమా ఏంటంటే అంత ముందు జరిగిన స్టోరీ. అది దానికంటే ముందు జరిగిన దానికంటే సో అప్పుడు ఏంటనేది ఆ టెంపుల్ చుట్టుపక్కల జరిగే దాని గురించి. ఓకే. అంటే నాకు తెలిసి మీ కంటెంట్ చూసిన తర్వాత నాగబంధం టైటిల్, మీ కంటెంట్ రిలీజ్ చేసిన కంటెంట్ చూసిన తర్వాత కింగ్స్ టైంలో జరిగినటువంటి ట్రెజర్ని అక్కడ దాచి బంధన వేయటం, ఈ ఋషులు గెటప్లు ఇవి చాలా ఉన్నాయి కదా. మీరు కొండపైన కొన్ని సీన్లు ఉన్నాయి, మౌంటైన్ పైన కొన్ని సీన్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇదే ఫీల్ వస్తుంది. సినిమా అంతా మీకు ఇదే ఫీల్ ఉంటుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి ఒక సినిమాని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా టైటిల్ దగ్గర నుంచే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి డైరెక్టర్ గారు చేశారనమాట. సో మీరు ప్రతి సినిమాకి వెళ్ళిన ఫస్ట్ సెకండ్ నుంచి కూడా ఆ ఫీల్ అదంతా ఉంటుంది. సినిమా హై, ఆర్ఆర్ కానీ, విజువల్స్ కానీ, కెమెరా వర్క్ కానీ ప్రతిదీ మీకు ఆ సినిమాలో హై. చాలా సెటిల్ అయ్యాయండి. ఐ మీన్ 10-15 సెట్లు దానికి అయినాయని అన్నారు. ఓకే. ఇంతకుముందు ఆయన ప్రొడ్యూసర్గా, నిర్మాతగా చేసిన సినిమాలు అంతా తెలుసు. యాజ్ ఏ డైరెక్టర్గా మీ పరిస్థితి ఏంటి? యాజ్ ఏ డైరెక్టర్ సెటిల్ ఎలా ఉంటారు ఆయన? ఎలా చెప్పి ఒప్పించారు? డైరెక్టర్ గారు లొకేషన్లో చాలా కూల్గా ఉంటారు. అంటే నాకేందంటే డౌట్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట క్యారెక్టర్ గురించి కానీ. ఏదంటే నేను కొత్త కాబట్టి సో ఎక్కువ ఇంకా ఇన్పుట్స్ కానీ అవన్నీ ఏంటంటే ఆయన సీన్కి ముందు దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఈ క్యారెక్టర్ ఇలా ఉండడం కానీ ప్రతి సెకండ్ నాకు గుర్తు చేస్తూ ఉంటే నాకేందంటే ఇంకా హైలో వెళ్ళి డైరెక్ట్ యాక్షన్ అనగానే వెళ్ళిపోయి చేస్తున్నాను.
సో, ఆయన చాలా కూల్ కంపోజ్‌గా లొకేషన్‌లో అందరిని లొకేషన్‌లో ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ గూడా ఆయన పట్టించుకుంటారనమాట. మీకు ఇంత అవుట్‌పుట్ ఇంత కనిపిస్తుందంటే దాని వెనక అందరి హార్డ్ వర్క్ ప్లస్ డైరెక్టర్ గారు ఏందంటే ఆయన ఇచ్చే ఇన్‌పుట్స్ కూడా చాలా ఉన్నాయి. నాకేంటంటే ఇప్పటివరకు తెలీదు టెంపుల్ బయట మనకి 2 విగ్రహాలుంటాయనమాట. సో, దాని గురించి ఏందనేది నాకు ఇప్పటివరకు తెలీదు. మొన్న లొకేషన్‌కెళ్ళి చూసినప్పుడు తెలిసిందేందంటే మన ప్రతి టెంపుల్‌కి బయట ఇద్దరు బయట ఉంటారు. పాలకులుంటారు. ఆ! క్షేత్ర పాలకులుంటారు. పాలకులుంటారు. యాహ్! సో, అంత డీటెయిలింగ్ అవన్నీ ఆయన చాలా పర్టిక్యులర్‌గా చూసారు. షాట్ గూడా ఇప్పుడు సీన్ చేసినప్పుడు గూడా ఇప్పుడు ఇది బాలేపోతే వన్ మోర్ అనడం గాని, ఏదైనా సరే గూడా ప్రతీది చిన్న మైన్యూట్‌గా పట్టుకొని ఆడియన్స్ ఏందంటే ఆయన ఫస్ట్ నుంచి గూడా డైరెక్టర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆడియన్స్‌కి ఏం కావాలో ఆ పల్స్ అన్నీ ఆయనకి ప్రతీదీ ఐడియా ఉంది. సో, ఈ సినిమా గూడా ఏందంటే ఆడియన్స్‌కి ఒక ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా. యాహ్! ఓకే. ఇందులో ఇప్పుడు బాడీ అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చాలా కష్టంతో కూడుకుంది. అవునండి. ఏంటి ఎన్ని రోజులు పట్టింది ట్రాన్స్‌ఫర్మేషన్‌కి? ఎట్లా? బాడీకి 6 మంత్స్ పట్టిందండి న్యాచురలా? ట్రాన్స్‌ఫర్మేషన్. న్యాచురలే అండి. ఓకే. 6 మంత్స్ పట్టింది ట్రాన్స్‌ఫర్మేషను. ఆ! యాహ్! చాలా హార్డ్ వర్క్ అనమాట. అది అంటే ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్ జిమ్ అనేది ఏందంటే ఫస్ట్ నుంచి జిమ్ చేస్తుంటా కాబట్టి ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి అవన్నీ చేసి బాడీ చేసాము. అవన్నీ ఫిజికల్ కాబట్టి చేసేస్తామండి. కానీ మెంటల్‌గా సినిమాకి మెంటల్‌గా ఏంటనేది అంటే ఎమోషనల్ డైలాగ్స్ గానీ, ఆ సీన్స్ గానీ మీరు సినిమాలో చూస్తే మీకు ఐ మీన్ టీజర్‌లో చూసుంటే ఆ ఫైట్స్ అవన్నీ చూసారు గానీ సినిమాలో ప్రతి సీన్ మీకు రుద్ర అనే క్యారెక్టర్ మీకు ఎంత దగ్గరవుతారంటే ఆడ ఎమోషనల్‌గా మీకు మిమ్మల్ని ఏడిపిస్తుంటాడు, నవ్విస్తుంటాడు. ఆ అడ్వెంచరస్ ఆ ఫైట్‌లలో మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ థ్రిల్ ఇస్తుంటాడు. సో, ఇవన్నీ చాలా అంటే నాకేందంటే నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ స్కోప్ సినిమాలో. ఉంది. యాహ్! అయితే మిమ్మల్ని మోల్డ్ చేసుకోవడంలో చాలా కష్టపడ్డారు. ఇష్టపడితే కష్టం యాహ్! అంతే. మర్చిపోతారనుకోండి. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కథ కోసం ప్రాణం పెట్టడం హ్మ్. ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాం. అవును. రీసెంట్‌గా మనం 'పెద్ది' రామ్ చరణ్ గారిని చూసాం. హ్మ్. చూసారా సినిమా అది? ఆబ్వియస్‌లీ చూస్తాం. ఎలా అనిపించింది? చాలా బా అనిపించిందండి. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, ఆయన జర్నీ గాని సినిమాలో చూస్తుంటే అంటే అంటే నేను గూడా ఈ సినిమాకి హార్డ్ వర్క్ చేశా కాబట్టి, ఆ కష్టం అదేందనేది నేను కష్టం ఫీల్ విలువ అవుతున్నాననమాట. ప్రతి సీను ఆయన అన్ని ఫ్రేమ్స్‌లో ఆయన్ని ఉండి అది చూస్తుంటే ఆ విలువ ఐ మీన్ నేను ఫీల్ అవుతున్నాననమాట ఆయన్నక్కడ. ఓకే. యాహ్! ఓకే. ఆఫ్‌కోర్స్ అందరికీ తప్పట్లేదులెండి. ప్రతి యాహ్! ఒక్కళ్ళకి కూడా హ్మ్. సినిమాకి ముందు వర్క్ చేయటం తప్పట్లేదు. మొన్న రీసెంట్‌గా వచ్చిన 'డ్రాగన్ గేమ్స్' చూసారా? అబ్బో! డ్రాగన్ అది ఇంకో అదిరిపోయిందండి. రకం. ఆ బాడీ గాని, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆయన ఇట్లా చూస్తుంటే అంతా అదిరిపోయిందసలు. ఓకే. అంటే ఆడియన్‌ని మెప్పించడం హ్మ్. అంత ఈజీ కాదు ఈరోజు అవును. అనేది హ్మ్. ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. ఇండస్ట్రీ మొత్తం. అవునండి. ఆ క్యారెక్టర్‌కి ఏం కావాలని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ కూడా అట్లనే ఉన్నాయి కదండీ! ఇప్పుడు 'లార్జర్ దెన్ లైఫ్' 'డ్రాగన్' సినిమా చూస్తే కూడా మీరు ఆ క్యారెక్టర్ అదంతా చూస్తే కూడా మాస్ ఆ రగుడ్ లుక్‌లో ఆ బాడీ అదంతా హ్మ్. ఆ క్యారెక్టర్ కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారని తెలుస్తుంది మనకి. డ్రై చేసేసారు. హ్మ్. బాడీ మొత్తం డ్రై చేసేసారు. ఆ! అంత ఈజీ కాదండి. ఐ మీన్ వాటర్ తాగకుండా అది మెయింటైన్ చేసి ఇంకోటేంటంటే మనం జీరో కార్బ్స్‌లో ఉంటాం కాబట్టి ఐ మీన్ ఏం తినకుండా ఓన్లీ ప్రోటీన్ అవి తింటాం కాబట్టి మైండ్ అంతా పిచ్చి పిచ్చిగుంటది. ఆ టైంలో డైలాగ్స్ చెప్తుంటాము. ఆ లొకేషన్‌లో మట్టి అదంతా ఐ మీన్ ఫైట్స్ ఉన్నప్పుడు అదంతా వచ్చినప్పుడు ఇంకా అసలు హ్మ్. ఎవరైనా ముట్టుకున్నా గానీ ఇట్లా అయిపోతుంటాం. అంతుంటది. సో, మీరు ఫీల్ అయ్యారా ఫీల్? యాహ్! నేను చెప్తుంటేనే మీకు అర్థమవుతుంటది. ఓకే. సో, ఇంకా మా సినిమాలో ఏంటంటే అన్ని నైట్ షూట్స్. ఆ! ఐ మీన్ చాలా వరకు ఐ మీన్ నైట్ షూట్ చేసాం, డే చేసాము. క్లైమాక్స్ వచ్చేసరికి 30 డేస్ నైట్ షూట్ చేసాము. సో, దాంట్లో ఇప్పుడు నాకు ఐ మీన్ అంటే నేను అంటే టీజర్‌లో చూస్తే మీకు షర్ట్‌లెస్ సీన్స్ ఉంటాయి కాబట్టి నేను చలిలో ఉన్నా నాకు కొంచెం హెల్త్ ఫీవర్ అవన్నీ వచ్చినా కానీ లొకేషన్‌లో చాలామంది మా డైరెక్టర్ గారు కూడా ఫుల్ ఫీవర్ అదంతా ఉన్నా గానీ ఎవ్వరం కాంప్రమైజ్ కాకుండా చేసాం సినిమాని. ఎక్కడ చేసారు ఇయన్నీ? సెట్‌లో ఓకే. సెట్‌లు కాకుండా ఒరిజినల్ లొకేషన్‌కెళ్లారా ఏమన్నా? ఒరిజినల్ లొకేషన్స్ కేరళలో వెళ్ళామండి కొన్ని ఎక్కడ? ప్లేసెస్‌కెళ్ళి. కేరళ. కేరళ. ఓకే. కేరళలో కొన్ని ప్లేసెస్‌లో షూట్ చేసాము. ఓకే. హ్మ్. దీంట్లో చాలా వర్క్ ఉంది గదా! హ్మ్. రామేశ్వర్ విజువల్ అవును. ఎఫెక్ట్ వర్క్ హ్మ్. విజువల్స్ అవన్నీ. ఎట్లా అది దీనికి సంబంధించి చాలా మనం వింటుంటాము. స్నేక్, నాగబంధనం, నాగపాములు, నాగు సంబంధించిన చాలా కథలు వింటుంటాం. హ్మ్. ఈ వీటిపైన మీకు అవగాహన ఉందా? అంటే ఐడియా ఉందండి స్నేక్స్ గురించి అవన్నీ ఐడియా ఉంది. అంటే ఈ సినిమా ఫస్ట్ డే నాకు నరేష్ ఇచ్చినప్పటి నుంచి నన్ను నేను ఎవాల్వ్ చేసుకుంటూ ఐ మీన్ అన్నిటి గురించి చదువుకుంటూ వచ్చా అనమాట. నాగుపాముల గురించి ఐ మీన్ అనంత రిసర్చ్ పద్మనాభ స్వాముల చేసారా? గురించి అని చదువుకుంటూ ఐ మీన్ మనకు తెలవకుండానే మన ఇన్‌స్టాగ్రామ్ మనకన్ని అవే చూపిస్తుంటది కదా! సో, అట్లా అన్నీ చదువుకుంటూ ఐ మీన్ సెర్చ్ చేసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ వచ్చానన్నమాట. అంత ఈజీగా అయితే ప్లే చేసే క్యారెక్టర్ కాదది. నాగసాధు అనే క్యారెక్టర్ అయితే చాలా పవర్‌ఫుల్. మీరు చూస్తే
అసలు రోప్స్ పైన హ్యాంగింగ్, ఐ మీన్ 200 ఫీట్ రోప్స్ పైన హ్యాంగ్ చేసి నైట్ చలికి మన డిసెంబర్‌లో హైదరాబాద్‌లో క్లైమేట్స్ ఎలానో మీకు తెలుసు కదా! ఆ క్లైమేట్‌లో షూట్ చేసాం అనమాట. సో, అది. సూపర్ అండి. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంకోటి కష్టపడాలి. ఏంటంటే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే మా డైరెక్టర్ గారికి ఫస్ట్ నుంచి వీఎఫ్ఎక్స్ మీద చాలా ఐ మీన్ గట్టి అదుంది. గ్రిప్ ఉందనమాట. సో, ఇంత పెద్ద పెద్ద సెట్స్‌లో ఆ ఫైట్స్ ఐ మీన్ సీన్స్ చేసినప్పుడు కూడా ఏందంటే ప్రతీదీ చూసుకోవాలి కదా! ఇప్పుడు సెట్ మనకి ఉన్నా గాని కూడా దానిపైన వీఎఫ్ఎక్స్ అదంతా ప్రతి డీటెయిలింగ్ అనేది అంత ఈజీ కాదనమాట. సో, ఇంత పెద్ద స్పాన్‌లో మా సెట్స్ కూడా ఏందంటే ఏదో ఏసినోని కాకుండా చాలా పెద్ద స్పాన్‌లో రియల్‌గా కనపడాలని చెప్పేసి అట్లా చేసింది. మీరు మీరు కూడా ప్రామిసింగ్ కనపడుతున్నారు. నటానా భాష అమ్మాయి కనిపిస్తుంది. ఇంకా మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వాళ్ళ కాంబినేషన్‌లో సీన్స్ ఎలా ఉంటాయి? అది ఇప్పుడు నా కో యాక్టర్ నభా నటేష్ ఉంది. ఈ సినిమాలో ఏందంటే ఆమె సెట్‌లోకి వచ్చినప్పుడు ఒక ఎనర్జీ తీసుకొని వస్తదన్నమాట. నవ్వుకుంటూ కొంచెం జాలీగా హ్యాపీగా వస్తుంటది. సో, అది చూసినప్పుడల్లా మేము ఇంత కష్టపడి అప్పుడే కష్టపడి అని చెప్పి ఎవరు కూర్చుంటారో వచ్చి కూర్చున్నప్పుడు కొంచెం నవ్వుకుంటూ మాట్లాడితే కొంచెం మంచిగా అనిపిస్తది. అండ్ చాలా సపోర్టివ్ కూడా అనమాట ఆమె. చాలా సపోర్టివ్‌గా ఐ మీన్ మా మధ్యలో సీన్స్ గాని అవన్నీ కూడా మంచి సపోర్ట్ చేస్తూ చేసిందనమాట. ఎందుకంటే నాకు కొంచెం కొత్త కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నా ఆమె చెప్పి కొంచెం మాట్లాడి చేసి అంతా బాగా సపోర్ట్ చేసింది. యాహ్! అండ్ మా సినిమాలో విలన్ రిషబ్ సహాని అని చేశాడు. సో, ఆయనకి నా మధ్యలో చాలా సీన్స్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ చూస్తే మీకు 1-1 అసలు ఎవరెవరు ఏంటి అనేది ఒక గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. మీరు మీకిప్పుడు ఇండస్ట్రీ రావడానికి మోటివ్ ఏంటి? మీ ఇండస్ట్రీకి బ్యాక్‌గ్రౌండ్ ఉందని చెప్తారా? బ్యాక్‌గ్రౌండ్ లేదని చెప్తారా? ఏం చెప్తారు మీరు? బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చారా? బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చారా ఇండస్ట్రీకి? అంటే వచ్చా అంటే బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చానని చెప్తాను. కానీ ఇప్పుడేంటంటే నా ఓన్‌గా నేను చేసుకుందామని వెళ్ళాననమాట. సో, అందుకే 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నా గానీ నేను సినిమాలు ఏం చేయలేదనమాట. మంచి స్టోరీ కోసం వెతుక్కుంటూ ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏందంటే ఒక కొత్త స్టోరీ కొత్తగా చేస్తేనే చూస్తున్నారనమాట. సో, ఆ టైంలో ఏందంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మంచి స్టోరీ అది విన్నప్పుడు అరే! ఇది కదా జనాలకు చెప్పాలి. ఇది కదా స్టోరీ. ఆడియన్స్ థియేటర్‌కి వచ్చి చూడాలంటే ఇట్లాంటి ఇంత ఇది ఉంటేనే వస్తారని చెప్పి చూసామనమాట. సో, డెఫినెట్‌లీ టీజర్ చూసినప్పుడు కూడా అందరికి అదే అనిపించింది అనుకుంటున్నాను. యాహ్! ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెంట్ కూడా ఇదేంటి ఇప్పుడు మామూలుగా అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ ఉందా? 5 లాంగ్వేజెస్ అండి. 5 లాంగ్వేజెస్. అన్ని లాంగ్వేజ్ రిలీజ్ ఉంది. ఎట్ ఎ టైమ్. ఎట్ ఎ టైమ్. జూలై 2 ప్రీమియర్స్ ఉన్నాయి. జూలై 3 రిలీజ్. జూలై 3 రిలీజ్ అది. జూలై 3 రిలీజ్ అనేది తెలుసు. ఓకే. ఓకే. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్‌కి బయటకు వచ్చిన కంటెంట్‌కి మీకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? అదే అండి. అంటే నాకు కొంచెము ఏంటంటే సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ శివుడు అదంతా అంటే ఆయనకి చాలా దగ్గరే అనమాట. సో, అట్లనే మా టీజర్ కూడా ఏందంటే మహాశివరాత్రి రోజు వచ్చింది. ఎప్పటినుంచో అనుకుంటున్నా గానీ అది అనుకోకుండా అదే రోజు రిలీజ్ అవ్వడము. ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉండే ఎవ్రీ ఇయర్ ఉంటా అనమాట. సో, ఈ ఇయర్ ఫాస్టింగ్ ఉండే అన్నీ చేస్తున్నప్పుడు టీజర్ రిలీజ్ అయితే అసలు ఒక్కొక్కళ్ళు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ గానీ, అది గానీ అంటే ఒక 1% కూడా నెగెటివ్ లేదనమాట. సో, ప్రతి విజువల్స్ వీఎఫ్ఎక్స్ దగ్గర నుంచి డైరెక్షన్, యాక్షను, డీఓపీ, లైటింగు, ప్రొడక్షను ప్రతి పాయింట్‌లో అందరూ మెచ్చుకోవడం తప్ప ఒక్కటి కూడా ఏం లేదు. సో, ఫుల్‌గా హ్యాపీగా అనిపించింది. 2 ఇయర్స్ పడ్డ హార్డ్ వర్క్‌కి ఫలితం వచ్చిందన్న ఫీల్ చూసారా? వచ్చింది. అవుట్‌పుట్ చూసుకున్నారా? చూసా అండి. మేమందరం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం సినిమా మీద. ఓకే. మీరు కూడా జూలై 2 రోజు చూసి మా కాన్ఫిడెన్స్‌ని మీరు ఇంకా బూస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లాంటి సినిమాలకి ఒక మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! మ్యూజిక్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చేసినా గానీ ఎంతో కొంత ఎలివేషన్ చేయాల్సిన మ్యూజిక్ పార్ట్‌ని ఉంటుంది. అది ఎలాంటి అవుట్‌పుట్ వచ్చింది? ఇప్పుడు ఎక్కువ అన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా అన్నీ మాట్లాడుతున్నారు జనాలు బయటకొచ్చి. దాని గురించి మ్యూజిక్ పార్ట్ గురించి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ సినిమాకేంటంటే హెవీ బీజీఎం ఉన్న సినిమా అనమాట. హెవీ బీజీఎం స్కోర్ అంతా చాలా ఇదవసరం అనమాట. సో, ఇప్పుడు మా సినిమాకి మిక్సింగ్ అవన్నీ జరుగుతున్నాయి. సో, ఆర్ఆర్ అవన్నీ విన్నప్పుడు ఆ ఫీల్ ఉంటది కదా! దాన్ని ఇంకా మేము చేసిన సీన్స్‌కి ఇంకా ఎవాల్యుయేట్ చేస్తూ ఇంకా బాగా చేస్తూ ఉంది. మీరు ఇప్పటికి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చూస్తే 'నమోరే' సాంగ్ ఇవన్నీ హిట్ అయినాయి అనమాట. సో, అట్లనే టీజర్‌లో వచ్చిన బీజీఎం కూడా ఎంత బాగుందంటే చూసినోళ్ళందరూ బాగుందని చెప్పారు. అట్లనే సినిమాలో కూడా ప్రతి సీన్‌లో మీకు ఆ బీజీఎం అనేది హైలైట్ చేస్తూ ఇంకా సినిమాలో ఇంకా 3 పాటలు రిలీజ్ ఉన్నాయి. అవి కూడా మీకు చాలా మంచి ఫీల్ వస్తుంటాయి. ఏ టైప్ ఆఫ్ పాటలు డ్యూయెట్లు లేకపోతే ఇవి ఆహ్, కథలో? ఒకటి ఇప్పుడు 'నాగసాధు' సాంగ్ రిలీజ్ అవుతుంది. ఇంకా కొన్నేమో కథలో ట్రావెల్ అయ్యే సాంగ్స్ ఉంటాయి. మాంటేజెస్ సాంగ్స్ గాని అవన్నీ కూడా చూస్తుంటే మీకు ఆ ఫీల్ వస్తుంటది. ఎంత ఉంటుంది అవుట్‌పుట్ డ్యూరేషన్? సినిమా లెంతా అండి?
సినిమా లెంత్ అదే 3 అవర్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. 3 అవర్స్ ఉంటుంది. ఇంకా ఫైనల్ ట్రిమ్ అవుతుంది అయినాక తెలుస్తుంది ఎంత వచ్చి. 3 అవర్స్ సినిమా బాగుంటే 3 అవర్స్ యాక్సెప్ట్ అసలు నీకు 3 అవర్స్ చూసిన ఫీలింగే ఉండదండి సినిమా. చూస్తున్నారు జనాలు. 3 అవర్స్ ఉన్న సినిమాల్ని బాగుంటే చూస్తున్నారు. యాక్సెప్ట్ సినిమాలో ఏంటంటే మీకు ప్రతి ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే అంత అందరికి నచ్చే విధంగా ఉంటుంది సినిమా. సినిమాలో మీరు టీజర్లో చూసే క్రొకడైల్ ఫైట్ కానీ అదేంటంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నమాట. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చూడడానికి అడ్వెంచర్ కదా. సో అట్లా క్లైమాక్స్ ఫైట్ కానీ ఇంటర్వ్యూలు అన్నీ కూడా ప్రతిదీ ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. ఎమోషనల్గా ఏదో నార్మల్ ఫైట్స్ కాకుండా ఎమోషనల్గా ఫైట్స్. ఓకే, సూపర్ అండి. మా సినిమాలో ఏంటంటే మన ఇండియన్ కల్చరు, మన కరేజు అవన్నీ కనిపిస్తుంటాయి మీకు. ప్రతి ఇండియన్ ఫీల్ అయ్యే సినిమా ఇది. ఓకే, సూపర్ అండి. ఈ సినిమాల వైపు రావాలని ఇన్స్పైర్ చేసిన అంశాలు అంటే మీకు ఇన్స్పైర్ పర్సన్స్ ఉన్నారా? ఎవరు ఏంటి అంటే ఆ సినిమాలు డ్రైవ్ చేసిన డ్రైవ్ ఫోర్స్ ఏమేమి ఉన్నాయి? అంటే నాకేంటంటే సినిమాలంటే ఫస్ట్ నుంచి మంచి ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది. సో అలాగే అయి సినిమాలు చూసుకుంటూ మనం ప్రతి సినిమా చూసినప్పుడు మనకేందంటే కొన్ని మనం మోటివేషన్ సినిమాలు చూసినప్పుడు ఒక హై ఇస్తది. కొన్ని లవ్ స్టోరీ చూసినప్పుడు ఒకలా ఉంటది. ఇంకా వేరే సినిమా చూసినప్పుడు ఇంకోలా ఉంటది. సో అట్లనే జనాలు ఆడియన్స్‌కి ఏందంటే ఒక ఫీల్ ఉంటది. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా చూసినప్పుడు ఒక ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటది. సో అట్లనే నేను కూడా ఏంటంటే మంచి మంచి సినిమాలు జనాలకి కొత్త స్టోరీ చెప్పాలనిపించిందనమాట. ఇప్పుడు 'నాగబంధం' కూడా అదే ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తది. ఒక హై ఇస్తది. ఓకే, రావాలన్నప్పుడు మీరు ప్రాపర్‌గా స్కూల్‌కి వెళ్ళి యాక్టింగ్ స్కూల్ అని లేకపోతే ఇలా ప్రిపరేషన్ ఉంటుంది కదా? అవునండి. అన్నీ చేశాను. జరిగినాయి కదా? అవన్నీ చేశా. కాకపోతే ఈ సినిమాకి అంతకు మించి కోరుకుందనమాట. సో దానికి ఇంకా ఎక్కువ వర్క్‌షాప్ చేయడం గానీ, డైలాగ్ డెలివరీ గానీ, ప్రతి ఒక్క సీన్ మీరు ఫీల్ అవుతారనమాట సినిమాలో. సో అంత హార్డ్ వర్క్ చేశాను సినిమాకి. ప్రతీదీ మీరు థియేటర్‌లో మీరు రేపు చూస్తారనమాట. ఓకే, ఎలాంటి ఇమేజ్ కోరుకుంటున్నారు మీరు ప్రేక్షకుల నుంచి? ఇమేజ్ అంటూ ఇప్పుడేం లేదండి. ఇప్పుడు కష్టపడి సినిమా చేశాను. అందరికి నచ్చి సినిమాని చూసి వాళ్ళు కోరుకొని వాళ్ళు ఏదిస్తే అది అంతే. ఓకే, థియేటర్‌కి మేము స్టార్ హీరోల నుండి ఒక 1000 కోట్లు సినిమాని మాట్లాడుకునే సందర్భాల్లో కూడా అట్లాంటి సందర్భాల్లో ఉన్న సినిమాలు కూడా కొన్ని ఓపెనింగ్స్ రాని సిచ్యువేషన్‌లో ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు. సినిమా రిలీజ్‌కి ముందు మన్ని చూసే ఆడియన్స్ రావాలి మనకి అనుకుంటే ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఫేస్ ఆఫ్ ద మూవీ మీరే కదా. ఒక సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం వేరు, కానీ యాజ్ ఎ హీరోగా ఆ సినిమాని మోయటం వేరు. ఆ బరువు ఫీల్ అవుతున్నారా? అంటే అది ఎప్పుడు ఉంటుందండి ప్రెషర్ అనేది. కాకపోతే ఆ ప్రెషర్ తోటి ఏమైందంటే నాకు ఆ బరువు వల్ల ఏంటంటే ఆడియన్స్‌కి ఇంకా మంచి స్టోరీ తీయాలి, మంచిది చూపియాలి కథలు ఎందుకుంటారు మీరు? అంతే. కథతో వెళ్దామని ఫర్దర్గా సెలెక్ట్ చేసుకున్న సినిమాలు అట్లాంటివేనా? అంతే, మంచి స్టోరీలే ఉన్నాయండి. కథ మీదనే ఉంటుంది సినిమా అంతా. వింటున్నారా లేకపోతే ఇది బయటకు వచ్చిన తర్వాత విందామన్నా? స్టోరీస్ వింటున్నా అండి. ఇది అయిపోయాక అది. ఓకే, ఓకే. మీరు ఎలాంటి జోనర్ సినిమాలు ఇష్టపడతారు ఎక్కువ? నాకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. యాక్షనా? ఓకే. ఈ మధ్య బాగా మీకు ఇష్టమైన సినిమా, బాగా ఆకట్టుకున్న సినిమా యాక్షన్ మూవీస్? ఈ మధ్య అంటే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు ఉన్నాయండి. అవి నాకు చాలా ఇష్టం అన్నమాట. 'భద్ర' సినిమా ఫ్యామిలీ డ్రామా ఉంటది, ఫ్యామిలీ ఉంటది. 'భద్ర' 'రవితేజ' యాక్షను, ఎమోషను అన్నీ మిక్స్ ఉంటాయి. 'మిర్చి' సినిమా అలానే ఉంటది. సో అట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. ఇట్లా ప్రతి హీరోకి కొన్ని సినిమాలు. సో అవన్నీ చూసినప్పుడల్లా నాకేమనిపిస్తదంటే ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్‌మెంట్ అనిపిస్తది. ఇట్లాంటివి చేయాలనిపిస్తది. ఓకే, సూపర్. ఏంటి మీ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చదువుకున్నారు? ఎట్లా? ఇంజినీరింగ్ చేశానండి నేను ఇక్కడ హైదరాబాద్‌లోనే. మా మదర్ హౌస్ వైఫే. ఓకే, మా ఫాదర్ చిన్నప్పుడే ఎక్స్‌పైర్డ్ అనమాట. అయ్యో! ఓకే, సారీ. ఓకే, రవీంద్ర రెడ్డి గారి మీరు బ్రదర్ ఇన్ లా, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్. బ్రదర్ ఇన్ లా. ఓకే, సూపర్ అండి. ఆయన ప్రొడక్షన్ ఏంటి పరిస్థితి? ఏం జరుగుతుంది ఇక్కడ? వస్తాయి, ఇంకా స్టార్ట్ చేస్తున్న సినిమాలు. వింటున్నారా? ఓకే, సూపర్ అండి. ఇక ఫైనల్‌గా మరి 'నాగబంధం' గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? 'నాగబంధం' అనేది మంచి టైటిల్. దాంట్లో 1,00,000 ప్రశ్నలున్నాయి. ఏ ప్రశ్నలకి జవాబులు చెప్పబోతున్నారు మీరు? 'నాగబంధం' టీజర్ చూసినప్పుడు మీ అందరికీ ఒక ఏం జరుగుతుంది ఏంటనేది ఒక ఫీల్ ఉంటుంది. సో అది మీరు థియేటర్‌లో చూసినప్పుడు వీటన్నిటికి ఆన్సర్స్ దొరుకుతాయన్నమాట. సో ఒక మైథాలజీ, ఒక అడ్వెంచరస్, ఒక మిస్టరీ ఇవన్నీ చేజ్ చేస్తూ ఉంటుంది సినిమాలో. సో మీరు ప్రతి సినిమా చూసినప్పుడల్లా ఒక మంచి ఫీల్ కలుగుతది. ఒక ఎక్సైట్‌మెంట్, ఒక 'నాగబంధం' అనే కొత్త వరల్డ్‌లోకి వెళ్ళడము ఇవన్నీ చూస్తారనమాట. సో జూలై 3న మీరందరూ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఓకే, మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏది చేయటం
ఎక్కువ ఇష్టమో, ఏది చేయడం ఎక్కువ కష్టం అనిపించింది? ఆ? అంటే అట్లా ఏం లేదండి. ఒక యాక్టర్‌గా అన్నీ ప్రిపేర్ అయ్యొచ్చు అన్నమాట చేయడానికి. యాహ్! ఫైట్స్ ఐ మీన్ కొంతమంది కామెడీ కామెడీ చేయటం అన్నిటికంటే కామెడీ చేయడం ఎక్కువ ఇష్టం, ఎక్కువ కష్టం అంటారు. అంటే నా కొంతమందికి లైఫ్‌లో ఫైట్. ఇంతవరకు కామెడీ ఇంకా ఓకే. సినిమా అంతా యాక్షను. సినిమాలో కూడా కామెడీ ఉంటుంది. బట్ మీరు అనుకున్నంత కామెడీ అది లేదు. ఎస్. యాక్షన్ పార్ట్ ఎంతసేపు ఉంటుంది, అంటే ఎన్ని ఫైట్లు ఉన్నాయి? ఒక 4 ఫైట్స్ ఉంటాయండి. అవునా? హ్మ్. ఓకే. హైలీ యాక్షన్ మీరు యాక్షన్ కూడా ఏందంటే ఏదో ఫైట్‌లు కాకుండా అదే సీన్‌లలో సందర్భం ఉంటుంది. హ్మ్. ఓకే. యాక్షన్ అంటే మీకు ఎవరికో వాళ్ళకి ఇంజురీస్, ఇప్పుడు ఇంజురీస్ అనేది కామన్. హ్మ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు యాక్షన్ పార్ట్‌లో ఎదురైన స్ట్రగుల్స్ ఏంటి? యాక్షన్‌లో డే 1 నాకు యాక్షన్ అన్నమాట. యాక్షన్ సీన్స్. ఈ సినిమా ఈ సినిమాలో 'నాగబంధం' డే 1 యాక్షన్ సీన్‌తో స్టార్ట్ చేసామన్నమాట. అంటే నాది ఎవరు చేశారు యాక్షన్ పార్ట్ అది? ఫస్ట్ వచ్చేసి 'వాల్డ్ మాస్టర్' అని చెప్పి ఫారెన్ మాస్టర్ ఒకాయన ఉంటాడు. ఓకే. ఆయన చేశాడు. సో, ఫస్ట్ ఏంటంటే ఆ ఎండలు ఫస్ట్ ఫైట్ వచ్చేసి ఓపెన్ అనమాట. ఒక సముద్రంలో షూట్ చేస్తుంటాం. కింద సముద్రము, వాటరు, ఎండ దానికి అన్నిటి తట్టుకొని షూట్ చేయడము. అండ్ వెరీ టఫ్ అనమాట. షూట్‌లో కూడా ఏందంటే ఆ మేకప్ అది కూడా అంటే నార్మల్ సినిమాల కంటే ఈ సినిమాకి ఏంటంటే మేకప్‌కి కొంచెం ఎక్కువ టైం పట్టడము. ఇదంతా జరిగింది. ఫస్ట్ క్యారెక్టర్ కంటే ఆ శివ క్యారెక్టర్‌కి ఏంటంటే మేకప్ ఒక 6, 7 అవర్స్ పట్టేది. సో, మేకప్ అనేది అంత పెద్ద టైమా? టాస్క్. ఓహ్! సో, షూటింగ్‌కి అందరూ 6:00 షూటింగ్ అంటే నేను 2:00, 3:00 వెళ్ళేవాడినన్నమాట. డైలీ 2, 3 అవర్స్ పడుకోవడం అది చేసేవాడిని. అబ్బా! అంటే హెల్త్ మరి? షూట్‌లో ఇంకా అంతే 30 డేస్ కొట్టేసాం షూటింగ్. ఆ మధ్యలో ఒకరోజు ఇబ్బందయింది. ఫీవర్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకెళ్లారు ఎమర్జెన్సీ అని చెప్పి అంతా తెల్లారి ఒకరోజు బ్రేక్ ఇచ్చినారు. ఆ ఒక్కరోజు ఫుల్ పడుకున్నా ఇంక. తర్వాత మళ్ళా నాన్ స్టాప్. మా డైరెక్టర్ గారు ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్ ఉందన్నా గాని ఆయన కొంచెం సపోర్టివ్‌గా టైమ్ ఇస్తారన్నమాట చేసుకోమని చెప్పేసి. ఓకే. కాబట్టి నాకేందంటే ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం మనము. గట్టిగా ఉండాలా, చెయ్యాలా. ఎందుకంటే ఒక్కరోజు అయినా గాని ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువండి. సో, అంతా మనకే మనసొప్పదన్నమాట అట్లా. అవును. సో, కష్టం అనేది ఏం లేకుండా వెళ్ళిపోయాం ముందుకింక. ఓకే. టెక్నీషియన్స్ విషయానికొస్తే అందరూ గూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు. నాకు తెలిసి గణేష్ మాస్టర్ ఉన్నట్టున్నారు కదా! గణేష్ ఆచార్య. గణేశాచార్య గారు ఈ సినిమాలో 3 ఎన్ని పాటలు పాటలు చేశారు? చేశారు. 3 సాంగ్స్ చేశారు. 3 సాంగ్ చేశారు. ఓకే. హ్మ్. ఓకే. ఫైట్స్? ఫైట్స్ వచ్చేసి సారీ. ఫైట్స్ వచ్చేసి కిచ్చా మాస్టర్ చేశాడు. సతీష్ మాస్టర్, వాల్ మాస్టర్ అని చేశారనమాట. సో, ప్రతి టెక్నీషియన్ కూడా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ అనమాట. అవును. ఏమన్నా డిఫికల్టీస్ ఉన్నాయా? మీకు ఇబ్బంది పడ్డారా వాళ్ళతో పని చేస్తే? అంటే ఎలాగ ఫైట్స్ అన్నీ చాలా డిఫికల్ట్ అండి. అంటే నార్మల్ ఫైట్స్ లాగా కాకుండా సినిమాలో ఏందంటే అడ్వెంచరస్ మూవీ కదా! సో, ఎక్కువ హ్యాంగింగ్, రోగ్స్, ఎక్కువ జంప్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఓకే. అట్లా ఇంకా గణేష్ మాస్టర్ వచ్చేసి డాన్స్. ఈ సినిమాలో మీరు 'నమోరే' సాంగ్ చూస్తే 5,000 మంది డాన్సర్స్ తోటి సాంగ్ ఉంటుంది. అండ్ 'సుర సుర' సాంగ్ కూడా అలానే పెద్ద స్పాన్. సో, నేను కూడా ఏంటంటే మాస్టర్ డాన్స్ ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేపిచ్చి, దగ్గరుండి ప్రాక్టీస్ చేపిచ్చి, ట్యూన్ చేసినాను నాకు తగ్గట్టు అన్నీ చేసి, చాలా మంచి కొరియోగ్రఫీ చేశారన్నమాట. ఓకే. ఆబ్వియస్లీ మనం ఆయన గురించి చెప్పేది ఏం లేదు. బట్ నాకు తగ్గట్టు ఈ సినిమాలో ఆ 'సుర సుర' సాంగ్ చాలా బాగా చేశారు. ఓకే. హ్మ్. అంటే టెక్నీషియన్స్ అందరూ పెద్ద టెక్నీషియన్స్, మీరేమో సెకండ్ సినిమా న్యూ కామరు. అవును. ఎలా ఫస్ట్ ఏమన్నా ఇబ్బంది పడ్డారా సింక్ అంటే అవ్వడానికి? ఫస్ట్ ఆ పేర్లు విన్నప్పుడు భయమైందండి. అంటే ఇంత పెద్ద టెక్నీషియన్స్ అని చెప్పి. కానీ మా డైరెక్టర్ గారి దగ్గరుండి కూర్చొని మాట్లాడి డైలీ ఆయన నాకు మోరల్ సపోర్ట్ గానీ అన్నీ చేసి మంచిగా లొకేషన్‌లో సీన్‌లో కూడా ఏమైనా ఇబ్బంది పడ్డాక దగ్గరకొచ్చి "ఏం కాదు కూల్‌గుండు చెయ్యి నువ్వు చేయగలుగుతావు" అని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యంతోటి ముందుకెళ్ళాననమాట. మా ప్రొడ్యూసర్స్ కూడా నాకు చాలా బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు. నిషిత గారు, కిషోర్ గారు. ఏంటంటే ఎల్లప్పుడూ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, షూట్‌లో ఇబ్బంది జరిగినా గానీ ఒకరోజు రెస్ట్ తీసుకో అని చెప్పి హెల్త్ గురించి బాగా పట్టించుకోడు. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో ఏందంటే ఎక్కువ హర్డిల్స్ ఉంటాయన్నమాట. అంటే అంత పెద్ద ఇప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ చూస్తే ఆ డాన్స్ అంతా చూసి, ఆ స్పాన్ చూస్తే మనకి చూస్తేనే అర్థమైపోద్ది. సో, అవన్నీ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పేసి ఇంకా అట్లుండేది. అండ్ మా డీఓపీ గారు కూడా సినిమాలో మీరు చూస్తే ప్రతి ఫ్రేము అంతా నీట్‌గా, క్లీన్‌గా ఉంటదనమాట. ఎవరు సెట్లు ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ ఎవరు చేశారు? అశోక్ గారు చేశారండి. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు. ఓకే. ఆయన మంచిగా టైం తీసుకొని నీట్‌గా మంచిగా చేశారు. ప్రతి అనంత పద్మనాభ సెట్ ప్లస్ ఇంటర్వెల్ సాంగ్ సెట్ గానీ, ఇవన్నీ కూడా క్లైమాక్స్ గానీ అవన్నీ చూస్తే మీకు రియల్‌గా అనిపిస్తాయన్నమాట. సో, ఆర్గానిక్‌గా ఎక్కడ చూసినా గానీ అసలు కొంచెం మైన్యూట్ డీటెయిల్సింగ్ కూడా పర్ఫెక్ట్‌గా చేశారు. ఓకే. సూపర్ అండి. మీరు ప్రొడ్యూసర్ గురించి మాట్లాడారు ఇందాక, ప్రొడ్యూసర్స్ గురించి. నాకు తెలిసి వాళ్ళు ముందు అనుకున్న బడ్జెట్ ఈ బడ్జెటా? ఎక్కువ బడ్జెటా? లేకపోతే బడ్జెట్ ఎక్కువైతుందని వాళ్ళేమన్నా
మదన అది అదేం అంటే స్టార్టింగ్‌లో ఏంటంటే ఒక బడ్జెట్ అనుకున్నాం. కాకపోతే సినిమా ఏందంటే స్పాన్ కోరుకుందనమాట. సినిమా అవుట్‌పుట్ అలానే ఉంది. ఇప్పుడొచ్చే సినిమాలు కూడా మీరు చూస్తే కంటెంట్ ఉన్న సినిమాలు బాగున్నాయి. మంచిగా ఆడుతున్నాయి. ఇంకా ఇట్లాంటి అడ్వెంచరస్ ఇట్లాంటి వరల్డ్ బిల్డింగ్ సినిమాలు ఏందంటే ఇంకా జనాలు ఎక్కువ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది. సో, ఆ సినిమా కూడా అట్లనే వెళ్ళిపోయిందన్నమాట. సో, వాళ్ళు కూడా ఏందంటే ఎక్కడ వెనకాడకుండా మంచిగా సినిమాకి ఏం అవసరమో అది ఇచ్చుకుంటూ చేశారనమాట. ఇప్పటికి కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రమోషనల్ టూర్ కూడా ఏదైనా సరే వాళ్ళు ఎక్కడ 1% కూడా వెనక ముందు అవ్వకుండా చేస్తున్నారు సినిమా. వాళ్ళు ఆల్రెడీ ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అన్నారు. మరి ప్రమోషన్ ఏంటి పరిస్థితి? ఆల్ ఆల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రమోషన్ అన్ని లాంగ్వేజ్‌లో ప్రమోషన్స్ ఉన్నాయండి. ముంబైలో, ఢిల్లీలో, చెన్నై, కేరళ, బెంగుళూరు అన్ని ప్లేసెస్‌లో ప్రమోషన్స్ ఉన్నాయి. వారణాసిలో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంది. అవునా? యాహ్! వెరీ గుడ్. ఇప్పుడు ఏపీలో మొత్తము 12 నుంచి ప్రమోషనల్ టూర్ ఏస్తున్నాం అన్నమాట. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. రిలీజ్ తర్వాత కలుద్దాం. Yeah. జూలై 2 చూసిన తర్వాత కలుద్దాం. యెస్. Thank you. థాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్